సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో ఆమె భాగ్యం పాత్రలో అదరకొట్టేసింది. తెలుగులో ఇప్పటికీ కొన్ని సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. నిజానికి ఐశ్వర్య రాజేష్ కేవలం ఒక ఫిలిం ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. తన టాలెంట్తో ఇతర ఫిలిం ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. తమిళ్, మలయాళ భాషల్లో మంచి కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వైవిధ్యతను ప్రదర్శిస్తోంది. అయితే ఐశ్వర్య రాజేష్ను అందరూ వేరే ఇండస్ట్రీకి చెందిన విధంగా చూస్తుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే. వాళ్ళ నాన్న తెలుగువాడే. తెలుగు సినిమాల్లో ఒకానొక టైంలో స్టార్డమ్ చూసినవాడే. ఐశ్వర్య తండ్రి రాజేష్ తెలుగులో అప్పట్లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నవాడే. ప్రముఖ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన నెలవంక సినిమాలో సలీం పాత్రలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు హీరో రాజేష్. జంధ్యాల తెరకెక్కించిన 2 జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే చిరంజీవి నటించిన పల్లెటూరి మునగాడు, బాలకృష్ణ సీతారామ కళ్యాణం, కృష్ణన్ రాజు నటించిన ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రాహ్మణ చిత్రాల్లో విలన్గా నటించాడు. మరో 50కి పైగా చిత్రాలలో కీలక పాత్రలో నటించాడు. కానీ ఆయన కెరియర్ పీక్స్లో ఉండగానే మద్యానికి బానిసయ్యాడు. నిరంతరం మద్యం సేవించడం వల్ల లివర్ డ్యామేజ్ అయింది. అనారోగ్యంతో 38 ఏళ్ల వయసులోనే మరణించాడు. అప్పుడు ఐశ్వర్య వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమే. ప్రముఖ సీనియర్ నటి శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్ తండ్రికి స్వయాన అక్క. అంటే ఐశ్వర్య రాజేష్కి మేనత్త. ఏదేమైనా ఇలా చిన్నప్పుడే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన తన నాన్నను కోల్పోయిన ఐశ్వర్య రాజేష్ సినిమాలపై ఆసక్తితో సినీ కెరియర్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఐశ్వర్య రాజేష్.